ప్రభునందు ప్రియులారా, మరొక పర్యాయం మనం దేవుని మాటలు వినుటకు నడిపించబడినాము. ఇది మనకు మన కుటుంబాలకు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని కలిగించే దేవుని ఏర్పాటు సమయం. ఈ సమయంలో మనము దేవుని మాటలు ఎంతో శ్రద్ధతో ఆలకించవలసినాము. దైవ గ్రంథములో దేవుని మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోట పలకబడినవిగా మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు నందు దేవుని మాటలు ఆలకించినటువంటి వారు వారి జీవితాలను, వారి కుటుంబాలను దేవుని ఆశీర్వాదానికి తెచ్చుకున్నారు. ఆ మాటలు మనకు కూడా వినబడుతూ ఉన్నాయి. మనము మన కుటుంబాలు దేవుని ఆశీర్వాదానికి తేబడాలని దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటల్లో మానవ జీవితానికి అవసరమైన అనేక సంగతులు దైవ సంబంధమైనవి బోధించబడినాయి. వాటిని అనుసరించి మనుషులు నడుచుకొనినప్పుడు వాటి ఫలితాలను వారి జీవితంలో స్వతంత్రించుకుంటారు. దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి అనేక సంగతుల్లో మనుషునికి అవసరమైన వాటిని గురించి దేవుని వాక్యం ప్రత్యేకించి కొన్ని సంఘటనల ద్వారా తెలియజేస్తూ ఉంది. మనం వాటిని గమనిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు మనం చక్కగా గ్రహించుకొని మన స్థితిని పరిశీలించుకొని దేవునికి మనలను ఆ రీతిగా అప్పగించుకొని దైవ ఫలితాలు పొందవలసినాం. దేవుని గ్రంథం నుండి నేను కొన్ని వచనాలు చదువుతాను. లూకా సువార్త 13వ అధ్యాయంలో మన కొరకు వ్రాయబడిన కొన్ని మాటలు ఉన్నాయి. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు నేను చదువుతాను. ఈ 4 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుతున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరచెను. ప్రభునందు ప్రియులారా, ఇది ఒక ప్రశస్తమైనటువంటి దైవ కార్యానికి సంబంధించిన లేఖన భాగం. ఈ భాగంలో మనం బాగుగా గుర్తించవలసింది ఏమంటే, మనము దేవుని మహిమ కొరకు కలుగజేయబడినాము అని. భూమి మీద కలిగిన ప్రతి మానవుడు కూడా దేవుని మహిమ కొరకే సృజించబడిను అని దైవ గ్రంథం నుండి తెలుసుకుంటా ఉన్నాం. అయితే మనము దేవుని మహిమకు తేబడకుండా ఉండునట్లు దుష్టుడు మనుషులను అనేక విధాలుగా మోసపరుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, తంత్రములతో చిక్కించుకొని తప్పుదారికి లాగుతూ ఉన్నాడు. దేవుని మహిమకు తేబడకుండా తప్పిస్తా ఉన్నాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమకు రాకుండా దుష్టుడు తప్పించే అనేక చర్యలలో బలహీనపరిచే ఒక చర్య దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని మహిమకు బలహీనమైనవి ఉపకరించవు, అంగీకరింపబడవు. రోగగ్రస్తమైనవి, బలహీనమైనవి దేవుని మహిమకు అంగీకారయోగ్యం కావు. దేవునికి బలమైనవి అర్పణ చేయాలి, దేవుని మహిమకు తేవాలి. దుష్టుడు చేసే తంత్రంలో దేవుని మహిమకు తేబడే మనుషులను అనేక రకాలుగా మోసపరుస్తూ ఉంటాడు. వాడికి సంబంధులు అనే దూతలు చేసే పనులు ఏమిటి అని అంటే, మనుషులలో ప్రవేశించి మనుషులను అనేక విధాలుగా మోసపరుస్తూ ఉంటారు.
అనుకూలంగా మోసపరుస్తూ ఉంటారు, వ్యతిరేకంగా మోసపరుస్తూ ఉంటారు. మనుషులకు అనుకూలంగా కొన్ని చర్యలను దుష్టుడు జరిగిస్తూ వారిని మోసపరుస్తూ ఉంటాడు. వారికి వ్యతిరేకంగా మరికొన్ని జరిగిస్తూ కూడా వాడు దేవుని పిల్లలను మోసపరుస్తూ ఉంటాడు. బలహీనతల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలు దేవుని మహిమకు నిలవలేరు అనే విషయాన్ని ఎరుగకుండా దేవుని పిల్లలను అవివేకంతో నింపుతాడు. దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక స్త్రీని గురించి దేవుని గ్రంథం వివరిస్తూ ఉంది. ఆమె విశ్రాంతి దినమందు దేవుని మందిరంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు ఆలకిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. సమాజ మందిరంలో అనేకులు దేవుని బోధ కొరకై తేబడతారు, శ్రద్ధతో ఆలకిస్తూ ఉంటారు. అది ఇశ్రాయేలు ప్రజల యొక్క ఒక కట్టడ, దైవికమైనటువంటి కట్టడ. ప్రభునందు ప్రియులారా, దేవుని మాటలు ఆలకిస్తూ దేవుని సన్నిధి అనుభవిస్తూ కూడా దేవుని మహిమకు నిలవలేనటువంటి ఒక బలహీనత ఈ స్త్రీలో ఉండినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఈ బలహీనత సుమారు 18 సంవత్సరముల వరకు కూడా ఆమెను ఆవరించి ఉన్నట్లు దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కొంతమంది మనుషులు బలహీనతలను లక్ష్య పెట్టరు, బలహీనతల్లోనే ఉండిపోతారా, ఏం చేస్తే ఏమి, మనలో మనకు అన్ని విషయాల్లో నిబ్బరం ఉండాలి, ధైర్యం ఉండాలి, కానీ ఈ బలహీనతలు మనల్ని ఏం చేస్తాయి అని చెప్పేసి మనుషులు వారిలో ఉండేటువంటి కొన్ని బలహీనతల విషయమే అలక్ష్యం వహిస్తారు, అనాలోచన చేస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ, దేవుని మాటలు వింటున్నప్పటికీ, అనేక సంవత్సరాలుగా వారు అలాగూ నడుచుకుంటున్నప్పటికీ బలహీనతలో ఉండినంత కాలం కూడా వారు దేవుని మహిమకు నిలవలేరు. దేవుని మహిమకు తీసుకురావాలి మనుషులను అని దేవుడు తన మహాకనికరము వారి ఎడల చూపుతూ ఉంటారు. ఏ విధంగా చూపుతూ ఉంటారంటే, వారిని ఆయా బలహీనతల నుండి విడిపించి వారిని బలపరచి బలవంతులనుగా చేసి దేవుని మహిమపరచుటకు నిలవబెట్టాలని దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, బలముతో దేవుని మహిమపరచాలని, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి అని దేవుని గ్రంథంలో చెప్పబడింది. దేవుని మహిమపరచాలని ఆశించి ఎవరైనా కూడా బలవంతులై ఉండాలి. దేవుని ఆత్మ సహాయం చేత వారు బలవంతులై ఉండాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయ్యుండుడి అని దైవవాక్యం తెలియజేస్తూ ఉంది. పౌలు తిమోతికి చెప్పేటప్పుడు కూడా ఈ మాట అన్నాడు, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడవు కమ్ము అని అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలు బలమును సంతరించుకోవాలి. దేవుని నుండి అనుగ్రహించబడి ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని సంతరించుకోవాలి. దేవుని మహిమకు నిలవాలన్నా, మనము తేబడాలన్నా, మన కుటుంబము దేవుని మహిమ కొరకై బాగుపడాలి అని అన్నా బలహీనతల నుండి విడుదల పొందాలి. బలహీనతల విషయమై కనిపెట్టి ఉండాలి. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోని సంగతులను గమనిస్తే, లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు చదివిన మాటల్లో, విశ్రాంతి దినమందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో బోధిస్తూ ఉండగా ఆయన బోధ వినుటకు వచ్చిన అనేకులలో ఒక స్త్రీ కూడా వారిలో ఉండినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఈ స్త్రీని గురించి మనం గమనించినట్లయితే, బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీ అనే మాట మనం చదువుతున్నాం. దురాత్మలు మనుషులను ఆవరిస్తాయి, అవి మోసపరుస్తాయి, మనుషుల్లో దాగి ఉంటాయి. ఒకటిగా కాకుండా అనేకములుగా కూడా చేరుంటాయి.
అనేక విధాలుగా మనుషులను మోసపరుస్తూ ఉంటాయి. దురాత్మలు మోసపరచుటకు, మనుషులను భ్రమ పెట్టుటకు వాటికున్న ఒకే ఒక ధ్యేయం, మనుషుల నుండి దేవునికి మహిమ వెళ్ళకూడదని. అంత మాత్రమే కాకుండా దేవునికి చెందవలసిన మహిమ దుష్టునికి ఆపాదించబడాలని వారి పక్షంగా అవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. దేవునికి చెందవలసిన మహిమ వ్యర్థపరచబడటం అనేది దుష్టుని ఆశయం. ఆ తర్వాత అది తనకు ఆపాదించుకోవాలనేది వారి యొక్క అభిష్టం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఒక సమయంలో శోధించినప్పుడు ఈ శోధకుడు ఈ విషయాన్ని అడిగాడు, నీవు నాకు మొరొక్కితివా అని అంటాడు. ఈ లోకరాజ్యముల ప్రభావం అంతా నీకు ఇస్తాను అని శోధించాలనుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దానిని లేఖనాధారంతో జయిస్తాడు. నీ దేవుడైన ప్రభువును మాత్రము మ్రొక్కి ఆయనను సేవించవలెను అని వ్రాయబడి ఉన్నది అని వ్రాయబడిన లేఖనం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు వెల్లడించినాడో వాడు సిగ్గుపడిపోయినాడు. వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఆరంభం నుండి దేవుని మహిమ దొంగిలించాలని, మనుషులు దేవుని మహిమకు తేబడకుండా తప్పించబడాలని. ఇప్పుడు కూడా మనం గమనించి చూసినట్లయితే అనేకులు దేవుని ఆలయాల్లో కనపడుతూ ఉంటారు, మాటలు ఆలకిస్తూ ఉంటారు, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటారు, దేవుని సేవ చేస్తున్నాము అని అనేక విధాలుగా చెప్తారు. చాలా గంభీరమైనటువంటి సేవలను కూడా కనపరుస్తూ ఉంటారు. అయితే ఒక్క విషయాన్ని ఆలోచన చేయరు. ఈ పరిచర్య, ఈ సేవ, ఇదంతా దేవునికి మహిమ ఆరోపిస్తూ ఉన్నదా? దేవుడు అంగీకరిస్తున్నాడా? దేవుని మహిమకు తీసుకుని పోబడుతుందా అనే విషయాన్ని ఆలోచన చేయరు. ప్రభునందు ప్రియులారా, దేవునికి మహిమ ఆరోపించబడినప్పుడు మానవ జీవితం దేవుని ఆశీర్వాదానికి తేబడుతుంది, పరిసంబంధమైన ఆశీర్వాదానికి తేబడుతుంది, భౌతికమైన ఆశీర్వాదానికి తేబడుతుంది. నిజంగా మనుషుడు తన జీవిత దినాల్లో ఎంతో సమాధాన స్థితి, దైవిక సమాధానం కలిగి జీవిస్తాడు. సంతృప్తితో తన గుణదాని యందు జీవిస్తూ ఉంటాడు, సంతోషిస్తూ తన దినాలు గడుపుతూ ఉంటాడు. ఒకవేళ శ్రమలైన, కష్టాలైనా, నష్టాలైనప్పటికీ కూడా దేవుని యందు అతడు ఆదరించబడుతూ, బలపరచబడుతూ దేవునికి మహిమ అని చెప్పి దేవుని మహిమపరుస్తాడు. భక్తులైన యెహోవా ఒక సమయంలో ఈ మాటే పలికాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అని అన్నాడు. ఇట్లా దేవుడిని మహిమపరచుట కొరకు దేవుడు ఆయన పరిచర్య చేస్తూ ఉంటాడు ఆయన బిడ్డల్లో. ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సమాజ మందిరంలో ఆయన దృష్టి ఒక బలహీన ఘటం మీద ఉంచినట్లు, ఆ స్థితిని ఆమె అనేక సంవత్సరాలుగా అనుభవిస్తున్నట్లు ఆయన ఎరిగి ఆమెను బాగు చేయుటకు సంకల్పించినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దృష్టి, మనస్సు, ఆలోచన ఎప్పుడూ కూడా దేవుని మహిమకు రాకుండా తగ్గిపోయే వారిని దేవుని మహిమకు తీసుకురావటం అనే ఆలోచన ఆయన ఎల్లప్పుడూ కలిగి ఉంటాడు. అందుకు అనుగుణంగా ఆయన పని చేస్తూ ఉంటాడు. ఆ పనికి ఎవరు సహకరిస్తారో వారి జీవితంలో ఆయన గొప్ప మార్పు తీసుకొస్తాడు. దైవ గ్రంథంలో మనం చూస్తే 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఈ స్త్రీ నడుము వంగిపోయి చక్కగా నిలవబడలేనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలో ఆమె జీవిస్తూ ఉంది. వంగిపోయినటువంటి అనుభవం దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని పిల్లల యొక్క మనస్సులను వాడు బలహీనపరిచి వంచేస్తూ ఉంటాడు. దేవుని కొరకైనటువంటి మనస్సును స్థిరముగా దేవుని పిల్లలు నిలవనీయుడు. ప్రభునందు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. దుష్టుడు బలహీనపరిచే విషయాలు దేవుని పిల్లల జీవితంలో కొందరిని
శరీర విషయాల్లో బలహీనపరుస్తూ ఉంటాడు, మరికొందరిని మానసికంగా బలహీనపరుస్తూ ఉంటాడు, మరికొందరిని ఆత్మ సంబంధంగా కూడా బలహీనపరుస్తూ ఉంటాడు. ఆత్మ సంబంధమైన బలహీనతలు ఉండి మేము దేవుని ఆరాధిస్తున్నాము అని అనేవాళ్ళు అనేకులు ఉన్నారు. రహస్యంగా వారు వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, మనం గమనించి చూసినట్లయితే దేవుడు అన్నీ ఎరిగినటువంటి వాడు. దేవుని మహిమకు తేబడకుండా బలహీనపడిన స్థితిలో ఎందరూ ఉన్నా కూడా వారి విషయమై ఆయన చింత కలిగి ఉంటాడు. వారిని బాగు చేయుటకు సంకల్పిస్తూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను దృష్టించి ఆ స్థితిని ఆమెను విడిపించుట కొరకై ఆయన చేసిన పని ఏమంటే, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు లక్ష్య పెట్టి దగ్గరకు పిలిచిన ఆ అనుభవం ఆమె జీవితానికి ఎంత గొప్ప దైవానుగ్రహాన్ని తెచ్చిందో మనం చూడవచ్చు. దేవుడు మనలను దృష్టిస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు మనము తగిన రీతిగా రెస్పాండ్ అవ్వాలి దేవునికి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను దగ్గరకు తీసుకొని ఆమె మీద చేతులుంచి ఆమెను బాగు చేసిన విషయం మనం చూస్తాం. అమ్మా, నీ బలహీనతలో నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పారు. బలహీనతల నుండి విడుదల పొందుట అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు జరిగించే చర్య. ఏ బలహీనునైనా, ఎన్ని బలహీనతలుండినా విడుదల ప్రభువైన యేసుక్రీస్తునందే ఉంది. యేసుక్రీస్తునందే విడుదల పొందాలి. ఆయన వాక్కు ద్వారా, ఆయన తాకిడి ద్వారా, ఆయన చూపించే ఉచితమైన కృప ద్వారా మనుషులు వారి బలహీనతల నుండి విడుదల పొందాలి. వేరే మార్గం లేనే లేదు. ఒకవేళ మనుషులు వారి బలహీనతలను విడుదల పొందడానికి వేరుగా ఆలోచన చేసేవన్నీ కూడా మరింత బలహీనులుగా చేయుటకు వారిని నడిపిస్తూ ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, మనం గమనించి చూసినప్పుడు ఒక చక్కని మాట ఆమె గురించి రాయబడింది. ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరచుచుండెను అని. చక్కగా నిలువబడి అనే మాట చాలా ప్రాముఖ్యం. దేవుని మహిమకు తేబడి వ్యక్తులు వారు చక్కగా నిలువవలసి ఉన్నారు. వంగిన అనుభవం, బలహీనపడిన అనుభవం దేవుని మహిమకు నిలువనీయదు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనుషులు వారి వారి అంతరంగాన్ని పరిశీలించి చూసుకున్నప్పుడు దేవుని కొరకైనా, ఆయన మహిమ కొరకైన కొన్ని ఆలోచనలు వాటిలో ఉంటాయి. అవి కొద్దిసేపే ఉంటాయి, కొంతకాలమే ఉంటాయి, తర్వాత అవి మారుతూ ఉంటాయి. పరిస్థితులు ఎలా ఉన్నాయి కదండి, ఏం చేద్దాం అన్నట్టు పరిస్థితులతోనూ మనుషులు రకరకాల అనుభవాలతోనూ రాజీ పడిపోయి దేవుని విషయంలో చక్కగా నిలిచే అనుభవాన్ని విడిచిపెడతారు. ప్రభునందు ప్రియులారా, చక్కగా నిలవబడలేనటువంటి స్థితి ఎవరిలో ఉంటుందో, స్థిరముగా దేవుని సముఖంలో నిలవలేని పరిస్థితి ఎవరు కలిగి ఉంటారో వారు దేవుని ఎంత మాత్రము మహిమపరచలేరు. ఒకవేళ వారు దేవుని మహిమపరుస్తున్నాము అని అనుకోవచ్చు, కానీ ఆ అనుభవాలు ఏవి దేవుని మహిమకు అంగీకరించబడవు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము మన బలహీనతల నుండి విడుదల పొందుట కొరకై ప్రభువును ఆశ్రయించాలి. దేవునికి మహిమ ఆరోపించబడినటువంటి జీవితం దేవుని ఆశీర్వాదాన్ని రుచించలేదు, స్వతంత్రించుకోలేదు. ప్రభువునందు ప్రియులారా, మనము ఈ మాటలను జాగ్రత్తగా ఆలకించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచను. దేవుని మహిమపరిచే అనుభవం, జీవితం ఏ మనిషి కలిగి ఉంటారో ఆ మనుషులు భూమి మీద ధన్యుడు అనిపించుకుంటారు.
ఈ స్త్రీ అనేక సంవత్సరాలుగా బలహీనతలో ఉండింది. ఇక విడుదల పొందలేనేమో అని కూడా అనుకోని ఉంటుంది. ఎందుకంటే కొన్ని బలహీనతలు మనిషిని ఇక జీవిత దినాలన్నిట రాజీ పడిపోయేలా చేస్తాయి అన్నమాట. ఇక ఇది పోదు అని. కొన్ని కుటుంబాల్లో పిల్లలు బాగుపడరు, చెప్పేది వినరు. చెప్పేది వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తామంటే చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే ఇక ఈ పిల్లలు బాగుపడే పరిస్థితి లేదు, ఏం చేస్తామో వారిని అట్లా జీవించనివ్వండి అని విడిచిపెడతారు. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే బలహీనులను దృష్టించి లక్ష్య పెట్టి వారి బలహీనతల నుండి విడిపించుట కొరకాయి పిలిచే దేవుడు, ఆహ్వానించే దేవుడు, చేతులు చాచే దేవుడు, బలహీనత మీద చేతులుంచి ఆయన చక్కగా నిలబెట్టే దేవుడు. నా వ్యక్తిగత జీవితంలో కూడా శరీర సంబంధమైన ఒక బలహీనత నేను యవ్వన కాలంలో చిక్కుపడ్డాను. ఈ బలహీనత నుండి నేను నానాటికి క్షీణిస్తా ఉన్నాను. నేనేమనుకున్నానంటే ఇక నేను ఈ బలహీనత నుండి విడుదల పొందలేను, చనిపోవటమే అనుకున్నాను. యవ్వన కాలంలోనే నేను చనిపోవలసినటువంటి వాడిని. అయితే నా జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ఒక అద్భుతమైనటువంటి కార్యం దైవ గ్రంథంలో మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలహీనతల నుండి విడిపించినటువంటి సంఘటన గొప్ప ప్రభావం చూపి నా బలహీనతలోనే ఉండి అయ్యా ఇదిగో నా బలహీనత, నాకు సహాయం చేయి, నన్ను విడిపించు, నీ కొరకు జీవిస్తాను అని ఆయనకు అప్పగించుకున్నాను. ఆశ్చర్యం తెలీదు ఏ విధంగా విడుదల పొందానో. ప్రభువు నన్ను ఆ భయంకరమైనటువంటి బలహీనత నుండి విడిపించినాడు. అక్కడి నుండి నా స్థితి దినదినం బలం సంతరించుకుంటూ వచ్చింది. దేవుని కొరకు జీవించే మార్గంలో బహు ఆసక్తి కలిగి ఉండుటకు అప్పగించుకొని ఎన్ని పనులున్నా కూడా ఆ పనులన్నీ ప్రక్క నుంచి దేవుని కొరకు అనే ఆలోచనతో సాగిపోతూ ఉండగా ప్రభు అనేక రీతిలుగా నన్ను బలపరుస్తూ వచ్చినాడు. ప్రభునందు ప్రియులారా, దుష్టుడు ఆయన మహిమకు తేబడకుండా మనుషులను తల్లి గర్భంలోనే దొంగిలిస్తాడు. బయటకు వచ్చిన పిలుప మోసగిస్తూ ఉంటాడు. ఎదుగుతూ ఉండగా కూడా రకరకాల తంత్రాల పని చిక్కించుకుంటూ ఉంటాడు. ఏ వయసులోనైనా కానీ దుష్టుడు దేవుని మహిమకు తేబడే వారిని వాడెన్నడూ విస్మరించి ఉండడు. ఏ విధం చేతైనా వారిని బలహీనపరచాలని పొంచుంటూ ఉంటాడు. ప్రభు నాకు ప్రియులారా, ప్రభు ఆధీనం నుండి నన్ను కాపాడుతూ వచ్చినాడు. ఆయన మహిమ కొరకు నిలబెడుతూ వచ్చినాడు. దేవుని మహిమ కొరకు జీవించాలనే ఒక తృష్ణ, తపన, దేవునికి అంగీకారయోగ్యంగా ఉండే విధంగా దేవుని మహిమపరుస్తూ నిలవాలనేటువంటి కాంక్ష ఆయన నాలో కలిగించినాడు. ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడల్లా కూడా నా జ్ఞాపకానికి వచ్చి ప్రభు అయిన యేసు నా బలహీనత నుండి నన్ను విడిపించి ఆయన సముఖంలో చక్కగా నిలువబెట్టి దేవుని మహిమపరిచేవానిగాను, అంత మాత్రమే కాకుండా కుటుంబంతో దేవుని మహిమపరిచేవానిగాను, సమాజంలో నేను కూడా ఒకనిగా, ఒక కుటుంబీకుడిగా చేరి దేవుని మహిమపరిచేవానిగాను ఆశీర్వదించినాడు. దేవుని మహిమపరుస్తూ మా జీవిత దినాల్లో ఆయన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ వచ్చాం. అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు. అనేక విధాలుగా ప్రభు మమ్మల్ని ఆశీర్వదించినాడు. యవనస్తుడిగా ఉన్నటువంటి నేను నా బలహీనతలో ఉండి చావవలసినటువంటి వాడును ఆయన దృష్టించి లక్ష్య పెట్టి పిలిచి తాకి నా బలహీనత నుండి విడిపించి ఆయన యందు నన్ను బలపరిచిన అనుభవం నేను స్వతంత్రించుకుంటా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు బలహీనతలను బలపరిచే దేవుడు. బలహీనతలను ఉపేక్షించడు.
బలహీనతలను చూసి చూడనట్టు ఉండడు. అది దేవునికి ఎంతమాత్రం ఇష్టం కాదు. బలహీనమైన వాటిని బలపరచుట అనేది ఆయన ధ్యేయం. బలపరుస్తాడు. బలహీనమైన వాటిని దగ్గర చేర్చుకుంటాడు. కొన్ని చోట్లయితే ఇట్లా చెప్పబడింది, గొర్రెలు నడవలేకుండా బలహీనంగా ఉన్నప్పుడు కాపరి వాటిని భుజాల మీద ఎత్తుకొని మోసుకుంటూ వెళ్తాడు అనే సంగతిని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. మన దేవుడు అలాంటి వాడు. మన భారం ఆయన భరించేవాడు, మనల్ని మోయేవాడు, మనల్ని కాయవాడు, మనల్ని సంరక్షించేవాడు, మనలను బలపరచువాడు. నేను మరలా ఈ వాక్య భాగాలు చదువుతున్నాను, మీరు కొద్ది నిమిషాలు ఆలకించండి. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుతున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలవబడలేకుండాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. ప్రభువునందు ప్రియులారా, మన మీదికి దేవుని తాకిడి వచ్చినప్పుడు, మన చెవికి ఆయన పిలుపు వినబడినప్పుడు, మనము అందుకు స్పందించి సమీపించినప్పుడు ఆయన మన జీవితంలో చేసే ఒక అద్భుతం మనం అనుభవిస్తామే కానీ ఎలా జరిగిందని అర్థం చేసుకోలేము. అది ఆయన చేతుల్లో ఉన్న మహత్తు, ఆయన మాటల్లో ఉన్నటువంటి శక్తి. ఆయన మహా కనికర సంపన్నుడు. బలహీనులను చూసి విడిచేవాడు కాదు, తృణీకరించేవాడు కాదు. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో భక్తుడైన పౌలు ఒక మాట అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అని అన్నాడు. ప్రభు యొక్క శక్తి నన్ను కప్పు నిమిత్తము నా బలహీనతల నేను సంతోషిస్తాను అని అంటాడు. ప్రభునందు ప్రియులారా, బలహీనతల ఎందుకు సంతోషించటం అంటే, బలహీనతలో ఉండగా ప్రభువు ఆ దాసుని బలపరిచిన ఆ విధమును స్మరిస్తూ సంతోషిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ జీవించినాడు. కనుక దేవుణ్ణి మహిమపరిచే వారిగా మనం మన జీవితాలను కట్టుకోవాలి. అందుకు ఆయన సముఖంలో చక్కగా నిలవబడే వారమై ఉండాలి. ఆ విధంగా ప్రభువుచే తాకబడిన వారమై, స్వస్థపరచబడిన వారమై, అనుభవపూర్వకమైనటువంటి సాక్ష్యాన్ని సంతరించుకొని దేవుడి మహిమ కొరకు జీవించే జీవితం జీవించాలని దేవుడు మనల్ని ఆశిస్తామన్నాడు. అందుకు ఆయన చాలిన కృపను మనకు నిలిపొంచినాడు. మనం ఆశ్రయిద్దాం, ప్రభువా నీ కృప నాకు అవసరం, చాలిన కృప నాకు అవసరం, నీ కృప చేత నేను బలవంతుడను అవుతానయ్యా అని మనం ఆయన కృపను ఆశించాలి. ఆయన కూడా ఈ మాట చెప్పాడు, నా కృప నీకు చాలును అన్నాడు, నా కృప నేను విడిచిపోదు అని అన్నాడు. ఈ రీతిగా ప్రభువు బలహీనులు దేవుని లక్ష్య పెట్టి ఆయన వలన బాగుంది చక్కగా నిలిచి దేవుని మహిమపరిచేవారు దేవుని మహిమ కొరకై వారు వారి జీవిత దినాలు సమృద్ధిగా దీవించినట్లు దేవుడు వారిని బలపరుస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనము మనల్ని బలపరచు దేవుని ఘనపరుస్తూ, బలపరిచిన అనేక సమయాల్లో, సందర్భాల్లో, కార్యాల్లో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రభువా నీవు నన్ను బలపరచు, నీ మహిమకు నిలువబెట్టు, నిన్ను మహిమపరుస్తాను అని దేవునితో ఒడంబడిక చేసుకుందాం. మన జీవితాలు అద్భుతాలుగా మారిపోతాయి. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. బలహీనమైన మమ్మలను కరుణించుతున్న దేవుడా నీకు వందనాలు. మా బలహీనతలన్నిటి నుండి విడిపించుటకు చాలిన దేవుడా నీకు వందనాలు. ఈ లేఖన భాగాల్లో
బలహీనమైన స్థితిలో ఉన్న వారిని మీరు ఏ రీతిగా దృష్టించారు, లక్ష్య పెట్టారు, వారి బలహీనతల నుండి విడిపించినారు, వారిని బలహీనపరిచే అపవిత్రాత్మల నుండి ఏ రీతిగా విడిపించి స్వస్థ చిత్తులను చేసినారు. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. శోధకుడు ఎంతో తంత్రంతో అనేకులను వారి బలహీనతల్లోనే ఉంచి నీకు మహిమ ఆరోపించబడనీయకుండా తప్పిస్తూ, మోసపరుస్తూ, నీ సన్నిధిలో ఉంటూ నీ మాటలు ఆలకిస్తూ నీ పరిచర్యలు జరిగిస్తున్నాము అని వారి అంతరంగంలో సంతృప్తి చెంది బలహీనతలతో రాజీ పడిపోయి జీవించే జీవితాన్ని అనేకులు జీవిస్తూ ఉండగా బలహీనత నుండి విడుదల పొందుటకు ఆశ కలిగిన ప్రాణాన్ని లక్ష్య పెట్టే దేవుడా, దృష్టించే దేవుడా, పిలిచి తాకి స్వస్థపరిచి చక్కగా నిలవబెట్టి మిమ్మల్ని మహిమపరచుటకు బలపరిచే దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలను మీరు బలపరచండి. నీకు మహిమ ఆరోపించే విషయాలను లోతుగా విమర్శ చేసుకొని వారి జీవితంలో నీకు మహిమ ఆరోపించబడే అనుభవాలన్నీ కూడా మీ అంగీకారానికి తేబడుతున్నవో లేదో అని విమర్శ చేసి చూసుకొని, ఒకవేళ ఎవరైనా ఆయా బలహీనతల్లో చిక్కుబడి కొనసాగుతూ ఉంటే నీ మహాకనికరము అట్టి బలహీనుల ఎడల కుమరించమని మనం చేస్తున్నాం. వార్తని ఏ రీతిగా ప్రభువా మీరు చక్కగా నిలవబెట్టారు, ఆ రీతిగా నీ బిడ్డలను నిలవబెట్టండి. నీ మహిమకు జ్ఞాపకం చేసుకోనండి. ఈ మాటలు ఆలకిస్తున్న బిడ్డల మీద మీ ఆశీర్వాదం వచ్చినట్లుగా వారిలో మీ ఆత్మకార్యం జరిగించండి. గొప్ప దేవుడా, నీ చేతులకు బిడ్డలను అప్పగిస్తావన్నా, ఈ పరిచర్యను అప్పగిస్తావన్నా. రాగల దినాల్లో ఇంకా నీ బిడ్డలను మీరు దర్శించి వారిని నీ మహిమ కొరకై సంపూర్ణంగా ఆయత్తపరచమని కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, దయా దీవెన మనకును ఆయనను ప్రేమించు బిడ్డలకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.